వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీ, పలువురు కలెక్టర్ల బదిలీ. కామారెడ్డి కలెక్టర్ గా ఆశీష్ సంగ్వార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు జితేశ్వరి పాటిల్ బదిలీ. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆర్టీసీ ముందుకు. దూర ప్రాంత ప్రయాణికుల సౌకర్యార్థం లహరి పేరుతో స్లీపర్ బస్సుల ప్రవేశం. 4 నెలల్లో ఆర్టీసీకి నిజామాబాద్ రీజియన్ లో 7.20 కోట్ల ఆదాయం. కేసిక్ జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్. బక్రీద్ సందర్భంగా నవీపేట్ మేకల సంతకు సందడి. మేకల క్రయ విక్రయాల్లో ఒక్కరోజు ₹1 కోటి పైగా లావాదేవీలు. సౌకర్యాల కల్పనలో అధికారుల విఫలం. మోపాల్ మండలంలోని కాల్పూర్ అటవీ ప్రాంతంలో ఫారెస్టు అధికారులపై దాడిని ఖండించిన మీడియాతో ఖండించిన అటవీ శాఖ అధికారులు. నిజామాబాద్ అర్బన్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించండి. హైదరాబాద్ లోని తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. 6 నెలలవుతున్నా ఇచ్చిన హామీలు అమలు చేయలేరు. సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో ప్రశ్నించిన బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా రెడ్ క్రాస్ కు అవార్డుల పంట. జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో రాజ్ భవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా అవార్డుల ప్రదానం. మున్సిపల్ కార్పొరేషన్ వాహనాల నిర్వహణ కోసం 43 లక్షలతో షెడ్ నిర్మాణం. నగరంలోని కిల్లా ఫిల్టర్ బెడ్ ప్రాంతంలో మున్సిపల్ వాహనాల నిర్మాణ పనులను ప్రారంభించిన మేయర్ నీతూ కిరణ్. కేసీఆర్ పాలనలో విద్యుత్ కొనుగోలు పెద్ద కుంభకోణం. అందుకే కేసీఆర్ లో భయం మొదలైంది. సోషల్ మీడియా వేదికగా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం. తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ను బదిలీ చేశారు. ఈ బదిలీలో పలువురు కలెక్టర్లను కూడా ట్రాన్స్ఫర్ చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చి 6 నెలల్లో తెలంగాణలో జిల్లా కలెక్టర్లను మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్లను బదిలీ చేశారు. ఈ బదిలీలో భాగంగా పలువురు కలెక్టర్లను కూడా మార్చారు. కొత్త ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే తెలంగాణలో జిల్లా కలెక్టర్లను మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మొత్తం 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. బదిలీ అయిన ఐఏఎస్ల వివరాలు కింది విధంగా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ను ఖమ్మం జిల్లా కలెక్టర్ గా, మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదావ సంతోష్ ను నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గా, ట్రాన్స్కో జేఎండి సందీప్ కుమార్ జాన్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా, అనురాగ్ జయంతిని కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా, నిర్మల్ కలెక్టర్ ఆశీష్ సంగ్వాయ్ ను కామారెడ్డి జిల్లా కలెక్టర్ గా, జితేశ్వరి పాటిల్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా, రాహుల్ శర్మను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా, హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను నారాయణపేట్ జిల్లా కలెక్టర్ గా, పి ప్రావీణ్యను వరంగల్ జిల్లా కలెక్టర్ నుంచి హన్మకొండ జిల్లా కలెక్టర్ గా, సత్యప్రసాద్ ను ఖమ్మం అదనపు కలెక్టర్ నుంచి జగిత్యాల కలెక్టర్ గా బదిలీ చేశారు. కోయ శ్రీహర్షను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా, విజయేంద్ర బోయిని మహబూబ్ నగర్ కలెక్టర్ గా, కుమార్ దీపక్ ను మంచిర్యాల కలెక్టర్ గా, ప్రతీక్ జైన్ ను వికారాబాద్ కలెక్టర్ గా, నారాయణ రెడ్డి వికారాబాద్ కలెక్టర్ గా, ఆదర్శ సురభిని వనపర్తి జిల్లా కలెక్టర్ గా, తేజస్ నందాలాల్ ను సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా, సత్యశారదా దేవిని వరంగల్ జిల్లా కలెక్టర్ గా, టిఎస్ దివాకర్ ను ములుగు జిల్లా కలెక్టర్ గా, అభిలాష్ అభినయ్ ను నిర్మల్ జిల్లా కలెక్టర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కామారెడ్డి జిల్లా నూతన కలెక్టర్ గా 2016 బ్యాచ్ కు చెందిన ఆశీష్ సంగ్వాయ్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న జితేశ్వరి పాటిల్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా బదిలీ చేశారు. ప్రస్తుతం నిర్మల్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న సాంగ్వన్ స్వస్థలం హర్యానా రాష్ట్రంలోని భీవాడి. అమెరికాలోని జార్జియా టెక్ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ చేసిన అనంతరం 2015లో జరిగిన సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 12వ ర్యాంకు సాధించారు. అక్టోబర్ 2023 నుండి నిర్మల్ కలెక్టర్ గా పనిచేస్తున్న సాంగ్వన్ ను కామారెడ్డి జిల్లా కలెక్టర్ గా నియమించారు. వీరి భార్య కూడా 2016 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి క్రాంతి వల్లూరి. ప్రస్తుతం వీరు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారన్నారు. వీరికి ఒక పాప కలదు.
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం నిధులను మంజూరు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు. హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావును శుక్రవారం ఎమ్మెల్యే ధన్పాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం అర్బన్ నియోజకవర్గంలో పలు సమస్యలపై మంత్రికి వినతి పత్రం అందజేశారు. ముఖ్యంగా నియోజకవర్గంలో నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మరమ్మతులకు మొత్తం 3.25 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని, వైద్యుల కొరత లేకుండా చూడాలని, వెంటనే వైద్యులు, నర్సులు, ఇతర విభాగాల్లో ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఇతర సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాగా ఈ అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగొల్ల లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. హైదరాబాద్ లోని రాజ్భవన్ లో శుక్రవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా రెడ్ క్రాస్ శాఖకు వివిధ అంశాల మీద అవార్డులు వచ్చాయి. ఉత్తమ రక్తదాతగా పి పురుషోత్తం రెడ్డి, ఉత్తమ మోటివేటర్ గా స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు నిర్వహించిన ప్రభుత్వ రంగ విభాగంలో పీఆర్టీయూ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, నిశిత డిగ్రీ కళాశాల డైరెక్టర్ విజయబాబు రాజుకి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అవార్డులు అందజేశారు. నిజామాబాద్ జిల్లా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకుకు ఉత్తమ బ్లడ్ బ్యాంకు అవార్డు అందజేశారు. రాష్ట్ర రెడ్ క్రాస్ అధ్యక్షుడు అజయ్ మిశ్రా, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జర్జోంగ్తు, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం, నిజామాబాద్ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, జిల్లా కోశాధికారి కరిపే రవీందర్ పాల్గొన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆర్టీసీ ముందుకు సాగుతుంది. ప్రైవేటు రవాణా రంగంలో పోటీ పడుతూ అధునాతన బస్సులు తెస్తోంది. దూర ప్రాంతాలకు వెళ్లే వారికి లహరి పేరుతో స్లీపర్ బస్సులు ప్రవేశపెట్టింది. నిజామాబాద్ రీజియన్ 4 లహరి బస్సులు కేటాయించారు. ఇప్పటికే రీజియన్ లో 23 ఏసీ బస్సులున్నాయి. వేసవిలో ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభించింది. వేసవిలో ఏసీ బస్సులు ఆర్టీసీకి భారీగా ఆదాయాన్ని సమకూర్చాయి. వేడిని తట్టుకునేందుకు ప్రయాణికులు వీటిని ఆశ్రయించారు. నిజామాబాద్ రీజియన్ లో 2 డిపోల్లోని ఏసీ బస్సులు ఫిబ్రవరి నుంచి మే వరకు 8.52 కోట్ల ఆదాయం సమకూర్చాయి. ప్రయాణికుల ఆదరణను గమనించిన యాజమాన్యం బస్సుల్లో అసౌకర్యాలను తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంది. నిజామాబాద్ జేబీఎస్ కు నిత్యం 19 బస్సులు నడిపిస్తున్నారు. నిత్యం సగటున 6 లక్షల ఆదాయం సమకూరుతోంది. నెలకు 1.80 కోట్లు కాగా వేసవిలో 4 నెలల్లో 7.20 కోట్లు ఆదాయం వచ్చింది. నిజామాబాద్ డిపో 2 నుంచి బెంగళూరు, తిరుపతికి 2 ఏసీ లహరి బస్సులు నడిపిస్తోంది. ఇందులో 22 సీట్లు, 20 స్లీపర్ బెర్తులుంటాయి. ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. నిత్యం వీటిని నిజామాబాద్ నుంచి బెంగళూరుకు 2, నిజామాబాద్ నుంచి తిరుపతికి 2 సర్వీసులు నడుపుతున్నారు. డిపో 1 నుంచి హైదరాబాద్ జేబీఎస్ కు 21 ఏసీ బస్సులు, డిపో 2 నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి 2 సర్వీసులు నడిపిస్తున్నారు. సోమవారం బక్రీద్ పండుగ సందర్భంగా నవీపేట్ మేకల సంత కిక్కిరిసింది. మేకల క్రయ విక్రయాల్లో ఒక్కరోజు ₹1 కోటి లావాదేవీలు, సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. ఉత్తర తెలంగాణలోని అతిపెద్ద మేకల సంతగా పేరున్న నవీపేట్ మండల కేంద్రంలో ప్రతి శనివారం నిర్వహించే మేకల సంత బక్రీద్ పండుగ సందర్భంగా కిక్కిరిసింది. ఈ ఒక్కరోజే ₹1 కోటి పైన లావాదేవీలు జరిగినట్లు సమాచారం. అయితే సంతలోని నీటి సదుపాయం లేకపోవడంతో మూగజీవులు కొట్టుమిట్టాడాయి. కోట్ల రూపాయల ఆదాయం గ్రామ పంచాయతీ పొందుతున్నప్పటికీ జీవాలను నీటి తొట్టెలు ఏర్పాటు చేయడంలో విఫలమవుతుంది. నీటి సదుపాయం లేక ప్రతి వారం పదుల సంఖ్యలో మేకలు, గొర్రెలు మృతి చెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న విక్రయదారులు అధికారులు ఇప్పటికైనా స్పందించి సంతలో నీటి తొట్టెలు ఏర్పాటుతో పాటు అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఫారెస్ట్ అధికారులపై దాడి సరైంది కాదని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అటవీ శాఖ ఎఫ్ఆర్ఓ రవి మోహన్ భట్, జేఈఓఏ నిజామాబాద్ అధ్యక్షుడు సుధాకర్ తెలిపారు. కాల్పూల్ అటవీ ప్రాంతానికి వచ్చిన అటవీ శాఖ అధికారులు, సిబ్బందిపై తాండావాసులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఎఫ్ఆర్ఓతో పాటు 4గురికి గాయాలు కాగా దాడికి పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు నిజామాబాద్ అటవీ శాఖ సౌత్ రేంజ్ ఆఫీసర్ రాధిక తన సిబ్బందితో కలిసి శుక్రవారం ఉదయం కాల్పూల్ తాండా పరిధిలో ప్లాంటేషన్ ఏరియా పరిశీలన కోసం వెళ్లారు. అయితే ప్లాంటేషన్ ఏరియాలో కొందరు చెట్లను నరిగివేసి ట్రాక్టర్తో చదును చేస్తుండటంతో వీరు గుర్తించారు. అటవీ అధికారుల రాకను గమనించిన కొందరు తాండావాసులు కర్రలు, మట్టి పిల్లలతో వీరిపై దాడికి పాల్పడ్డారు. దాడిలో
ఎఫ్ఆర్ఓ రాధిక, సెక్షన్ ఆఫీసర్ సాయికృష్ణతో పాటు మరో 3 బీట్ ఆఫీసర్లకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న నిజామాబాద్ సౌత్ రూరల్ సిఐ సురేష్ కుమార్ సిబ్బందితో కలిసి కాల్పోల్ తాండాకు చేరుకుని విచారణ చేపట్టారు. తమపై దాడికి చేసిన వారిలో సుమారు 30 మంది వరకు ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపిన ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దాడికి పాల్పడిన వారిపై మోపాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి నిందితుల పేర్లను వెల్లడిస్తామని సిఐ తెలిపారు. నిన్న జరిగినటువంటి మా అటవీ శాఖ సిబ్బందిపై దాడులు అటవీ శాఖ సిబ్బందిపై దాడులు జరగడం జరిగింది. ఆ దాడిని మేము తీవ్రంగా యూనియన్ తరఫున మేము ఖండిస్తున్నాము. ఇటువంటి దాడులు జరిగితే ఇక ముందు మేము సహించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు న్యాయం అనేది జరగాలి. కాకపోతే ఏమవుతుందంటే ఈ దాడులు జరగడం వల్ల మా అటవీ శాఖ సిబ్బంది ప్రతిరోజు భయంతో ఉద్యోగాలు చేయవలసి వస్తుంది. మాకు ఉద్యోగం చేయడము మా కర్తవ్యమే, కానీ మాకు రక్షణ లేకుండానే మాకే రక్షణ లేకపోతే మేము అడవులను ఎలా రక్షిస్తాం? మేము ఉన్నతాధికారులకు ప్రభుత్వాలను కూడా అడిగేది ఒకటి ఏంటంటే దయచేసి మాకు రక్షణ కల్పించండి. భీమ్గల్ మండలం పురాణిపేట్ గ్రామంలో ఐకేపీ సెస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత దుస్తులు భీమ్గల్ ఎంపీడీఓ సంతోష్, ఎంఈఓ స్వామి పంపిణీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత దుస్తులను తయారీ ఐకేపీ సెర్ఫ్ మహిళా సంఘం సభ్యుల ద్వారా దుస్తులను కుట్టించి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత దుస్తులను పంపిణీ చేయాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్, జిల్లా డిఆర్డీఓ ఆదేశాల మేరకు భీమ్గల్ మండలంలోని పురాణిపేట గ్రామంలో విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భీమ్గల్ ఎంపీడీఓ సంతోష్ కుమార్ మాట్లాడుతూ గవర్నమెంట్ ద్వారా పిల్లలకు ఉచితంగా దుస్తులను మరియు బుక్కులను పంపిణీ చేయడం జరిగిందని, మరియు ఐకేపీ మహిళా సంఘాల ద్వారా కుట్టించిన గవర్నమెంట్లో స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో చదివించాలని కోరారు. మరియు ఎంఈఓ స్వామి మాట్లాడుతూ భీమ్గల్ మండల స్థాయిలో ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూళ్లకు చదువుతున్న పిల్లలందరికీ ఐకేపీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దుస్తులను పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఐకేపీ ద్వారా భీమ్గల్ మండల స్థాయిలో టైలరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి దుస్తులను కుట్టించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సంతోష్ కుమార్, ఎంఈఓ స్వామి, హెచ్ఎం శ్రీనివాస్, టీచర్లు రమేష్, శ్రీనివాస్, రాధిక, శేఖర్, శ్రవంతి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ పాలకొండ మంగ, ఐకేపీ సీనియర్ సీసీలు పురస్తు నరేష్, ఎంపీటీసీలు సాయి ప్రసన్న కుమార్, కాంగ్రెస్ నాయకులు సురేష్ సాగర్ మరియు ఐకేపీ మహిళా సంఘం సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరి పుస్తకాల పంపిణీ, అదేవిధంగా వాళ్ళ పిల్లలకు కావాల్సిన డ్రెస్సుల పంపిణీ చేపట్టడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం. మనము మన మండలంలో 60 స్కూళ్ళు, అంటే ప్రైమరీ స్కూళ్ళు, అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు, జిల్లా పరిషత్ స్కూళ్ళు కలిసి దాదాపు 60 స్కూళ్ళల్లో అన్ని స్కూళ్ళల్లో కూడా మరి పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఈ డ్రెస్సెస్ కూడా అందరికి కూడా వాళ్ళ సైజుని బట్టి ఏకరూప దుస్తులను కూడా సరఫరా చేయడం జరిగింది. మరి మొట్టమొదటిసారిగా మన మండలంలో మహిళా సంఘాలకు ఉపాధి కల్పించి మన ఇందిరా క్రాంతి పథము ఐకేపీ సెర్ప్ ద్వారా మరి బట్టలు కుట్టించి పిల్లల యొక్క క్లాస్ వారీగా మరి పిల్లలకి బట్టలు సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి బడిబాట కార్యక్రమం కూడా ఈ నెల 19 వరకు కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపు స్కూళ్ళల్లో 10 నుంచి 20% వరకు స్ట్రెంత్ అనేది పెరగడం జరుగుతుంది. ఇంకా కూడా మరి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఆ పాఠశాల సంబంధించిన హెచ్ఎంలు, ఉపాధ్యాయులు అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్న హామీలు అమలు గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం లేదని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలెట్టి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమలు చేయకుండా కుంటి సాకులు చెబుతున్నట్లు విమర్శించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మహేశ్వర్ రెడ్డి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అధికారం చేపట్టి 6 నెలలు గడుస్తున్నప్పటికీ నేటికి ఆ హామీలు అమలు గురించి మాట్లాడకపోవటం ప్రజల్ని మోసం చేసినట్లేనని విమర్శించారు. పాఠ్య పుస్తకాలపై మాజీ సీఎం కేసీఆర్ ఫోటోలు ఉన్నాయన్న కారణంతో ఆ పుస్తకాల పంపిణీ నిలిపివేశారని, గత ముఖ్యమంత్రి ఫోటో పుస్తకాలపై ఉంటే రేవంత్కి వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పంపిణీ చేసినటువంటి పుస్తకాలు కేవలం కేసీఆర్ పేరు ఉందనో, కేసీఆర్ బొమ్మ ఉందనో పంపిణీ చేసిన 2 రోజుల తర్వాత పుస్తకాలన్నీ వాపసు తీసుకొని మళ్ళీ కొత్తగా ప్రింట్ చేసే ప్రయత్నం చేయడం ఇది చాలా బాధాకరం. ఇది రాష్ట్రం మీద పెను భారం మోపబోతుందన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి అధికారం మీకు లేదు. మరి 6 నెలల నుంచి బ్లూ ప్రింట్ ఇచ్చింది మీరు. మీ అధికార నిర్లక్ష్యం వల్ల అక్కడ కేసీఆర్ బొమ్మ వచ్చిందో, కేసీఆర్ పేరు వస్తుందో మీరు పుస్తకాలను వాపసు తీసుకొని
మళ్ళీ కొత్తగా ప్రింట్ చేయించాల్సినటువంటి అవసరం ఏమున్నదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో స్కూల్ బస్సులను ఆర్టీఓ అధికారులు తనిఖీ చేశారు. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో స్కూల్ బస్సులను ఆర్టీఓ అధికారులు కిరణ్ కుమార్ శ్రీనివాసులు తనిఖీ చేశారు. ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేస్తున్నామని ఆర్టీఓ అధికారులు తెలిపారు. ప్రైవేటు స్కూల్ యాజమాన్యులు విద్యార్థుల రక్షణ కోసం స్కూల్ బస్సులను బాగు ఉంచుకోవాలని సూచించారు. కిరణ్ గారి మరియు మా సిబ్బంది ఆధ్వర్యంలో ఈరోజు స్కూల్ బస్సుల యొక్క చెకింగ్ చేస్తున్నాము. అంటే ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్న వెహికల్స్ చెక్ చేయడం జరుగుతున్నది. అలాగే ఎలాంటి మరేమన్నా మరి మన దీనికి అనుగుణంగా మోటార్ వెహికల్ యాక్ట్ దాని అనుగుణంగా లేని వాటిని మేము వాటిని చెక్ చేస్తున్నాము. అలాగే ఈ చెకింగ్ అనేది వారం రోజుల పాటు కొనసాగుతుంది, నిరంతరం సాగుతుంది. అలాగే ఇక్కడ మరి నిజామాబాద్లో మరి 700 బస్సుల వరకు ఉన్నాయి స్కూల్ బస్సులు. అలాగే అందులో ఒక 400 to 500 వరకు ఆల్రెడీ ఫిట్నెస్లు అయి ఉన్నాయి. మరి యాజమాన్యాలకు స్కూల్ యాజమాన్యాలకు విన్నవించేది ఏంటంటే డెఫినెట్గా మీరు ఫిట్నెస్ లేకుండా కానీ సరైన పత్రాలు లేకుండా కానీ వెహికల్ నడపడం. హైదరాబాద్ లో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కలిశారు. హైదరాబాద్ లో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. నిజామాబాద్ నగర అభివృద్ధికి సహకరించారన్నారు. బీఆర్ఎస్ నేత కేసీఆర్ పాలనలో విద్యుత్ కొనుగోలు పెద్ద కుంభకోణమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీఆర్ఎస్ నేత కేసీఆర్ పాలనలో విద్యుత్ కొనుగోలు పెద్ద కుంభకోణమని, అందుకే కేసీఆర్ లో భయం మొదలైందని టీపీసీసీ కార్యనిర్వహణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్సీ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కేసీఆర్ తప్పు చేయకపోతే అదే కమిషన్ ముందుకు వెళ్లే ధైర్యం తన సమాధానం చెప్పుకోవచ్చుగా అని ప్రశ్నించారు. కేసీఆర్ తప్పు చేయకపోతే కమిషనర్ ముందు హాజరై తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. కేసీఆర్ గారు జస్టిస్ నరసింహారెడ్డి గారికి 12 పేజీల లేఖ ఏదైతే రాసినారో, నేను మొదటిసారి కేసీఆర్ గారికి భయం పుచ్చుకుంది. చేసిన తప్పిదాలు బయటకు వస్తున్నాయని, తనకు శిక్ష పడుతుందేమోనటువంటి భయం ఆయనలో వ్యక్తమైనట్టుగా ఈ 12 పేజీల లేఖ ద్వారా అర్థమవుతా ఉంది. విద్యుత్ కొనుగోలులో నిజంగా కూడా కేసీఆర్ ప్రమేయం లేకుంటే ఈ 12 పేజీల లేఖ అయితే జస్టిస్ నరసింహారెడ్డి గారికి రాసినారో అదే 12 పేజీల లేఖ రాసి మీ తప్పిదం లేదు దీంట్లో నిరూపించుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? మీరు మీ తప్పిదం లేదు అని నిరూపించుకునే ప్రయత్నం చేయకుండా మళ్లీ సెంటిమెంట్ ని రాజేసి మీరు తెలంగాణ వాళ్ళ మీద ఎలా ఎంక్వైరీ చేస్తారని, విచారణ చేస్తారని భయపెట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నట్టు కనబడతా ఉంది. తెలంగాణ వారైనా ఆంధ్ర వారైనా తెలంగాణ సొమ్ము దుర్వినియోగం అయితే తప్పకుండా చర్యలు ఉండాల్సిందేది ప్రజలు కోరుకున్నట్టు విషయం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజా నరసింహను హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ బ్రాంచ్ ఆధ్వర్యంలో సైకియాట్రిక్ బ్రాంచ్ ను ఆవిష్కరించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజా నరసింహ హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో జూన్ 22, 23 తేదీలలో నిజామాబాద్ పట్టణంలో ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ ఆధ్వర్యంలో అడిక్షన్ సైకియాట్రిక్ పై స్టేట్ స్థాయిలో నిర్వహిస్తున్న సదస్సుపై రూపొందించిన బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజా నరసింహ మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారి నిర్మూలనపై యువతలో సామాజిక చైతన్యం అవగాహన కల్పించడానికి నిజామాబాద్ లో ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ స్టేట్ చాప్టర్ ఆధ్వర్యంలో అడిక్షన్ సైకియాట్రిస్ట్ పై నిర్వహిస్తున్న స్టేట్ స్థాయి సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సదస్సును నిర్వహిస్తున్న నిర్వాహకులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ విశాల్ ఆకుల, ఎర్రగడ్డ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఎం ఉమాశంకర్, ఆర్గనైజింగ్ చైర్పర్సన్ డాక్టర్ జార్జీ రెడ్డి, డాక్టర్ ఫనీకాంత్, డాక్టర్ రవితేజ, ఇన్నమూరి, డాక్టర్ అశోక్, అలీం చాంద్ని తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రియుడి కోసం భర్తని హత్య చేయించిన దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ లో 2 రోజుల క్రితం ఉపాధ్యాయుడు జాదవ్ గజానంద్ జైనాథ్ 40 సంవత్సరాలు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు
అసలు విస్తుపోయే విషయాలు తెలిసాయి. మృతుడి భార్య విజయలక్ష్మి మహేష్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు కొన్ని ఫోటోలు పోలీసులు గుర్తించారు. అయితే ప్రియుడు కోసమే భార్య విజయలక్ష్మి సుపారీ గ్యాంగుతో ఫోన్లో మాట్లాడి భర్తను హత్య చేయించినట్లుగా పోలీసులు గుర్తించారు. మోపాల్ మండలం కాల్పోల్ అటవీ ప్రాంతం శుక్రవారం ఉద్రిక్తతగా మారింది. కాల్పోల్లో ఫారెస్టు అధికారులపై దాడి చేయడాన్ని నిరసిస్తూ శనివారం నగరంలోని అటవీ శాఖ కార్యాలయంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం అటవీ సిబ్బంది కృషి చేస్తున్నారని, అటవీ భూముల్లో చెట్లు నరికేసి ఆక్రమించడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందన్నారు. ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు. కొందరు నాయకులు రెచ్చగొడుతుండటంతో ప్రజలు ఇలా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇది సరైన చర్య కాదని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి ఫారెస్టు అధికారుల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ పద్మారావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మా రేంజ్ ఆఫీసర్ రాధిక గాని మిగతా జూనియర్ ఫారెస్ట్ సిబ్బంది పైన కఠినంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే మేమేమో కామన్ ఫారెస్ట్ వెల్త్ కోసం ఏం బాగా కాపాడుతుంటే ప్రజలకు ఏముంది, భూమి లాక్కోవాలా, చెట్లు నరికేయాలా, దీంతో మొత్తం ఎకాలజికల్ డిస్టర్బెన్స్ అవుతుందని ప్రజలు కూడా గమనించి మా డిపార్ట్మెంట్కు మాకు సహకరిస్తే బాగుంటుందని. అలాగే గ్రామ స్థాయిలో ఉన్న లీడర్లు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ప్రొవోక్ చేసి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు. మళ్ళీ మేము బాగానే అంటే మా సైడ్ మాట్లాడుకుంటూ వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్లే ఇటువంటి దాడులు జరుగుతున్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వీళ్ళపై తగిన చర్యలు అంటే కఠినంగా చర్యలు తీసుకోవాలని, అలాగే ఫ్యూచర్లో కూడా ఇటువంటి దాడులు జరగద్దని మా అసోసియేషన్ తరఫున, మా డిపార్ట్మెంట్ తరఫున కోరుచున్నాను. అక్రమంగా తరలిస్తున్న ఇసుక డంపుని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్ఐ యాదగిరి గౌడ్ వెల్లడించారు. గురువారం రాత్రి రెంజల్ మండలం నుండి అక్రమ ఇసుకను తరలిస్తుండగా అబ్బాపూర్ గ్రామం వద్ద టిప్పర్ను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం శుక్రవారం రోజున నవీపేట్ తహసీల్దార్ 20,000 జరిమానా విధించారు. రాత్రిళ్లు యథేచ్ఛగా జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు, రెవెన్యూ అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. మున్సిపల్ వాహనాల రిపేర్ షెడ్ నిర్మాణ పనులను మేయర్ నీతూ కిరణ్ ప్రారంభించారు. నగరంలోని కిల్లా ఫిల్టర్ బెడ్ ప్రాంతంలో మున్సిపల్ వాహనాల మరమ్మతుల కోసం షెడ్ నిర్మాణానికి నగర మేయర్ మున్సిపల్ కమిషనర్ తో కలిసి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ వాహనాల నిర్వహణ కోసం అవసరమైన చిన్న చిన్న రిపేర్లు చేయుటకు 43 లక్షల రూపాయల నిధులతో షెడ్ నిర్మాణం చేయడం జరుగుతుందని తెలిపారు. రోజువారీ చెత్త తరలింపు చేసే వాహనాలు, నీటి సరఫరా వాహనాలకు ఏదైనా రిపేర్లు వచ్చినట్లయితే షోరూంలలో చేయించడం ద్వారా సమయం వృధా కావటమే కాకుండా నగరంలో చెత్త నిర్వహణపై ప్రభావం పడుతుందన్న, చిన్న చిన్న రిపేర్లు చేయుటకు వీలుగా షెడ్ నిర్మాణం చేస్తున్నామని, పనుల్లో జాప్యం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఇల్లందుల మమత, మున్సిపల్ డిప్యూటీ ఇంజనీరింగ్ ఆనంద్ సాగర్, అసిస్టెంట్ ఇంజనీర్ ఈనాయత్ కరీం తదితరులు పాల్గొన్నారు. పెట్టి ఒక నిర్ణయం తీసుకొని మరి ఇక్కడే మనకు ఒక మెకానిక్ షెడ్ని ఏర్పాటు చేసుకొని ఒక మెకానిక్ని హైర్ చేసుకుంటే మరి చిన్న చిన్న ఏవైతే ఉంటాయో మనమే వెహికల్స్ని రిపేర్ చేసుకోవాల్సిందని చెప్పేసి ఒక మంచి ఆలోచనతోని మేము ముందుకు వెళ్తా ఉన్నాం. దానికి టైర్ ఫండ్లో నుంచి 43 లక్షలతో ఇక్కడ కిల్లా ఫిల్టర్ బెడ్లో స్థలాన్ని కేటాయించుకొని అక్కడ ఒక షెడ్ వేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నేను, కమిషనర్ మకరంద్ గారు, అలాగే కార్పొరేటర్ సంత మమత గారు అందరూ కూడా వచ్చారు. మున్సిపల్ అధికారులు ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడే ఇనాగ్రేషన్ చేసి మరి అతి త్వరలోనే ఇక్కడ మెకానిక్ షెడ్ వేసి మరి ప్రజలందరికీ కూడా వెహికల్స్కి ఇబ్బంది కాకుండా. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ బిల్ కలెక్టర్లను మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజులు ఘనంగా సన్మానించి అభినందించారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ బిల్ కలెక్టర్లను మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజులు ఘనంగా సన్మానించి అభినందించారు. బిల్ కలెక్టర్లు టార్గెట్ ప్రకారం ఆస్తి పన్నును వసూలు చేశారు. వారిని మరింత ప్రోత్సహించేందుకు ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో వారిని శాలువాలతో సన్మానించడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది మాకు సహకరించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆర్మూర్ మండల విద్యాశాఖ అధికారి రాజగంగారావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో బడి బయట పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పించడమే బడిబాట కార్యక్రమం లక్ష్యమని అన్నారు. పాఠశాలలు ప్రారంభమైన రోజు ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశామని, మిగతా పాఠశాలలో సైతం త్వరితగతిన దుస్తులు, పుస్తకాలు అందజేస్తామని తెలిపారు.
6వ తేదీ నుంచి బడిబాట కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అది ఈ నెల 19వ తేదీ వరకు కూడా కొనసాగుతుంది. బడియుడి పిల్లలందరినీ కూడా ఖచ్చితంగా బడిలో చేర్పించే దిశలో నా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా క్షేత్రస్థాయిలో వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ విద్యా సంవత్సరం విద్యార్థులందరికీ కూడా మరి పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఈ నెల పునఃప్రారంభం రోజు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఏకరూప దుస్తులు కూడా మరి పూర్తయినటువంటి ఏకరూప దుస్తులను కూడా కన్సర్న్ పాఠశాలకి పంపిణీ చేయడం జరిగింది. ఇది ఐకేపీ ఆధ్వర్యంలో ఇచ్చిన కార్యక్రమం నడుస్తుంది. బీజేపీ నియంతృత్వ మతోన్మాద పోకడలను, మోడీ అహంకారాన్ని పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారని, రాజ్యాంగానికి ప్రజాస్వామిక విలువలకు పట్టం కట్టారని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఎండి అబ్బాస్ అన్నారు. మల్ల స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిజామాబాద్ లో రామ్మోహన్ రావు అధ్యక్షతన పార్లమెంటు ఎన్నికలు పరిశీలన అంశంపై శనివారం ట్రస్ట్ భవనంలో చర్చాగోష్ఠి జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని, 400 సీట్లు సాధించి రాజ్యాంగాన్ని మార్చాలని చూసిన బీజేపీకి 240 సీట్లు మాత్రమే ఇచ్చి ప్రజలు ముక్కుతాడు వేశారని అన్నారు. ప్రజలు దైనందిన జీవిత సమస్యలు పరిష్కారం చేయడంలో విఫలం చెందిన బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టి మరోసారి విజయం సాధించాలని చూసిందని, దీనిని ప్రజలు తిరస్కరించారని ఆయన అన్నారు. విభిన్న సంస్కృతుల నిలయమైన దేశాన్ని ఏక సంస్కృతిలోకి కుదించాలనే బీజేపీ ప్రయత్నాన్ని ప్రజలు ప్రతిఘటించారని, వైవిధ్యమే మన దేశ బలమని, దానినే ప్రజలు కాపాడుకోవడం కోసం కృషి చేశారని చెప్పారు. అయితే ప్రమాదం తొలగిపోలేదని, మరింత పట్టుదలతో నియంతృత్వ మతోన్మాద పోకడలకు వ్యతిరేకంగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సమావేశంలో హుస్సేన్, ఈవీఎల్ నారాయణ, చంద్రశేఖర్, రాధా, కిషన్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ సర్కార్ విద్యా సంవత్సరానికి ముందే పుస్తకాలు సరఫరా చేస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పాఠశాలకు పాఠ్య పుస్తకాలు, దుస్తులు అందించగా రుద్రూరు మండలంలోని పంపిణీ ప్రక్రియ వేగంగా సాగుతోంది. రుద్రూరు మండలం అంబం ఆర్ గ్రామంలోని పాఠశాలలో కాంగ్రెస్ నాయకులు ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు నోటు బుక్కులు పంపిణీ చేశారు. అనంతరం పాఠశాలకు నూతనంగా వచ్చిన ప్రధానోపాధ్యాయులు మనోజ్ కుమార్ ను శాల్వతో సన్మానించారు. నాణ్యమైన కాగితంపై రకరకాల బొమ్మలతో ఆకట్టుకునేలా ప్రింట్ చేయగా విద్యార్థుల్లో ఆసక్తితో పాటు సంబరం కనిపిస్తుంది. మన ఊరు మనబడిలో భాగంగా సకల సౌకర్యాలు కల్పిస్తూ రూపాయి ఖర్చు లేకుండా మెరుగైన విద్యను అందిస్తోంది. ఈ కార్యక్రమంలో అంబం గ్రామ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ అత్కూరి మహేష్, కాంగ్రెస్ నాయకులు మంత్రి నర్సయ్య, పున్నం పాపయ్య, దస్తగిరితో పాటు ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో తాగునీటి సమస్య తీర్చాలని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి విన్నవించారు. దర్పల్లి మండల కేంద్రంలో గల జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తాగునీటి కొరత ఉందని ఈ నెల 12న జరిగిన మన బడిబాట కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి నీటి కొరత కోసం విన్నవించారు. తక్షణమే వారు స్పందించి గతంలో వారు ఇచ్చిన మినరల్ వాటర్ ప్లాంటేషన్ ని మరమ్మతులు చేయించడం జరిగింది. గతంలో చాలా మంది నాయకులు పాఠశాలకు వచ్చి వెళ్లారు, కానీ ఎవరు కూడా స్పందించలేదు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎల్లప్పుడూ పాటుపడే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి ఎన్ఎస్యుఐలకు స్కూల్ స్టాఫ్ తరఫున, ప్రిన్సిపల్, విద్యార్థుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఎన్ఎస్యుఐ రూరల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం రమణారెడ్డి తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్ అధ్యక్షతన కమిషనర్ రాజు ఆధ్వర్యంలో మున్సిపల్ టై బజార్ వేలం పాట నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ బిల్ కలెక్టర్లను మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజులు ఘనంగా సన్మానించి అభినందించారు. బిల్ కలెక్టర్లు టార్గెట్ ప్రకారం ఆస్తి పన్నును వసూలు చేశారు. వారిని మరింత ప్రోత్సహించేందుకు ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో వారిని శాలువాలతో సన్మానించడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది మాకు సహకరించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కూల్లో అధిక ధరలకు షూస్, బుక్స్, యూనిఫామ్లు అమ్మడం లాంటివి సీజ్ చేయాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షుడు మీసాల నగేష్ డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని పీఆర్టీయూ భవన్లో ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్ యాజమాన్యం బుక్స్, షూస్, యూనిఫామ్ అమ్మకూడదని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు మీసాల నాగేష్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ అలాగే విద్యార్థులకు అధిక ధరలకు షూస్, బుక్స్, యూనిఫామ్ అమ్మడం వంటివి చేస్తున్న పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థలో లాభాపేక్షంగా ఉండకుండా పనిచేయాలని, విద్యారంగంలో సేవారంగం అని గుర్తుపెట్టుకుని ప్రైవేటు పాఠశాలల వ్యవహారం చేయాలని, లేని ఎడల పాఠశాలలో నోట్ బుక్స్ పట్టుబడితే మేము వాటిని బీద విద్యార్థులకు పంచిపెట్టే కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు. కావున ఎంఈఓ స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శివ, మాజీ, విఘ్నేష్ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. పత్రికా మరియు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏదైతే బోధన్ పట్టణంలో ప్రైవేట్
మరియు కార్పొరేట్ స్కూల్ యాజమాన్యం వాళ్ళు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బుక్స్ కానీ టై బెల్ట్, నోట్ బుక్స్, షూస్ మరియు డ్రెస్సెస్ అమ్ముతా ఉన్నారు. కాబట్టి దీనిపై వెంటనే ఎంఏసార్ గారు స్పందించి బుక్స్ అమ్మకుండా యాక్షన్ తీసుకోవాలని మేము తెలంగాణ విద్యార్థి పరిషత్గా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను విన్నవించారు. ఇందూర్ నగరం తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజా నరసింహాని ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కలవడం జరిగింది. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు సౌకర్యాలు లేవని, వివిధ విభాగాల్లో సరిపడా వైద్యులు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, అత్యవసర సమయంలో రోగులు జిల్లా సివిల్ ఆసుపత్రుల్లో సరైన మౌలిక సౌకర్యాలు వైద్యులు లేక హైదరాబాద్ కి రావాల్సిన పరిస్థితి ఉందని, తక్షణమే సివిల్ ఆసుపత్రిలో ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పించి వివిధ విభాగాల్లో వెంటనే వైద్యులను నియమించాలని, అలాగే ఆసుపత్రి అభివృద్ధికి సరిపడా నిధులు కూడా విడుదల చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించడం జరిగింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తడుకోల్ డబుల్ బెడ్రూమ్ సముదాయంలో 12వ తేదీన జరిగిన వృద్ధురాలి హత్య కేసులో పోలీసులు ఛేదించారు. వృద్ధురాలు ఉప్పరి సాయవ్వ ఫోన్లో వచ్చిన లాస్ట్ కాల్ ద్వారా విచారణ చేయగా గది కింది భాగంలో నివాసం ఉంటున్న తోటిమల సాయిబాబా లాస్ట్ కాల్ చేసినట్లు తెలుసుకుని నిందితుని విచారించగా ఆన్లైన్లో బెట్టింగ్ల వలన ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి 16 లక్షల అప్పు కావడంతో డబ్బుల కోసం తానే వృద్ధురాలిని హత్య చేసి ఆమె వంటిపై ఉన్న బంగారాన్ని దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. రాత్రి మా ఇంట్లో ఎవరు లేరు, మీ ఇంట్లో పడుకుంటానని, ఒంటరిగా ఉన్నానని ఫోన్లో స్వయంగా నమ్మించి రాత్రి అక్కడే పడుకుని కొద్దిసేపటి తర్వాత గొంతు కోసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. నిందితుడి నుండి 2 తులాల బంగారం, వెండి కడియాలు రికవరీ చేసి నిందితుని అరెస్టు చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లు సిఐ కృష్ణ తెలిపారు. తోడిమెల సాయిబాబా లాస్ట్ కాల్ ఉండడం జరిగింది. దీంట్లో అతనిపై మాకు అనుమానం ఏర్పడింది. అందుకొని తాడుకోల్ చౌరస్తాలో అతను పట్టుకొని ఇంట్రాగేట్ చేయడంతో అతను అసలు విషయం చెప్పడం జరిగింది. అతను ఏం చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. దీంట్లోనే అతనికి ఆన్లైన్ బెట్టింగ్ అలవాటైంది. ఈ ఆన్లైన్ బెట్టింగ్లో అతను ఒక 3 ఏళ్ళ నుంచి ఆడుతూ 16 లక్షల వరకు నష్టపోయాడు. చాలామంది దగ్గర అప్పులు కూడా చేయడం జరిగింది. ఈ అప్పులు తీర్చలేక, అప్పుల వాళ్ళ బాధ తట్టుకోలేక ఒకదాని తర్వాత ఒకటి తప్పులు చేయడం జరుగుతూ ఉంది. ఒకటే ఉంటుంది, ఈమె చంపినా ఎవరు అడిగే వాళ్ళు ఉండరు కాబట్టి ఈమె దగ్గర ఇంకో 20,000 కూడా తీసుకున్నాను. ఆమె చంపితే ఆ 20,000 కట్టిన అవసరం లేదు, ఆమె దగ్గర ఉన్న బంగారు నగలు కూడా తీసుకొని నేను నాకు అప్పులు కొంత తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతోన అతను ప్రీ ప్లాన్గా ఉండి ఆమె ఇంట్లోకి వెళ్ళి పడుకున్న తర్వాత ఒక లేట్ నైట్ వరకు కూడా అతను ఇంటి ముందే తిరగడం జరిగింది. 12:30 ఆ టైంలో ఆ ప్రాంతంలో ఆమెకు ఫోన్ చేసి, అవ్వ నా ఇంట్లో ఎవరు తాళం డోర్ ఓపెన్ చేయట్లేదు కాబట్టి ఈరోజు నీ దగ్గరే పడుకుంటానని చెప్పి ఆమెను డోర్ ఓపెన్ చేయమని చెప్పడం జరిగింది. దాంతో ఆమె లోపల గొల్లం పెట్టుకొని ఉంది. ఎవరిని అంత ఈజీగా నమ్మదు ఆమె కూడా. కానీ ఆమె ఫోన్ చేసేసరికి తెలిసిన వ్యక్తే కదా అని చెప్పి డోర్ ఓపెన్ చేయడం జరిగింది. దాంతో ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో సాయిబాబా ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. ఆమెతో పాటు ఇంకో పక్కన ఒక షాప్ వేసుకొని పడుకోవడం జరిగింది. అర్ధరాత్రి 12:30కి వెళ్ళి దాని తర్వాత ఒక 3:30 గంటలు వెయిట్ చేశాడు. ఆల్మోస్ట్ ఉదయం అందాజ ఒక 4 గంటల సమయంలో అతనికి ఆమె గాఢ నిద్రపోతుందని చెప్పి తెలుసుకొని, అంతకుముందే తను ప్రీ ప్లాన్ ఉన్నాడు కాబట్టి ఇంట్లో నుంచి కూరగాయలు కట్ చేసి ఒక కత్తి తీసుకొని తన లోయర్లో పెట్టుకొని వచ్చాడు. ఆ కత్తి బయటకు తీసి ఫస్ట్ తన పొట్టపైన పొడవడం జరిగింది. కామారెడ్డి జిల్లా మీదుగా వెళ్తున్న నేషనల్ హైవే 161లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పెద్ద కొడప్గల్ మండలం బేగంపూర్ గేటు వద్ద రోడ్డు దాటే క్రమంలో ద్విచక్ర వాహనాన్ని హైదరాబాద్ నుంచి దెగ్లూరు వెళ్తున్న ఫార్చునర్ వాహనం అతివేగంగా ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మానేపూర్ గ్రామానికి చెందిన రియాజుద్దీన్, శాంతాపూర్ గ్రామానికి చెందిన శివరాం అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని బాధ్యులతో మాట్లాడిన తర్వాతనే శవాలను తరలిస్తామని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో స్పందించిన అధికారులు వారితో చర్చించి మృతులను పోస్టుమార్టం నిమిత్తం బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించామని స్థానిక ఎస్ఐ కోనారెడ్డి తెలిపారు. సంఘటన స్థలానికి పిట్లం ఎస్ఐ నరేష్, బిచ్కుంద ఎస్ఐ మత్తూర్ పోలీస్ సైతం వచ్చి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి గ్రామస్తులకు సర్ది చెప్పారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపడతామని ఎస్ఐ కోనారెడ్డి తెలిపారు. రెంజల్ తహసీల్దార్ కార్యాలయంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక కుప్పలను సీజ్ చేసి వేలం వేశారు. రెంజల్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో పేపర్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 50 ట్రాక్టర్ల ఇసుక డంపులను గుర్తించి సీజ్ చేయడం జరిగిందని తహసీల్దార్ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు ఇసుకను వేలం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు.
ఈ వేలంలో 5గురు పాల్గొనడం జరిగిందని, ఈ వేలంలో ఒక ట్రాక్టర్ 1200 రూపాయలు గవర్నమెంట్ ధర నిర్ణయించగా 50 ట్రాక్టర్లకు 60,000 కాగా వేలంలో పాల్గొన్న వారికి ఈషన్ పటేల్ 61,500 రూపాయలకు ఇసుకను వేలంలో స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవి, సీనియర్ అసిస్టెంట్ అలియా బేగం, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం కాలము అరౌండ్ 3 నుంచి 4 మధ్యలో మేము నీలా పేపర్ మిల్లో ఒక శాండీ డంప్ చూడడం జరిగింది. అది ఎంక్వైరీ చేసిన తర్వాత అది ఇల్లీగల్గా డంప్ చేశారని మా నోటీస్కి వచ్చింది. సో తర్వాత దాన్ని పంచనామా చేసి అక్కడ దానిని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన దానికి ప్రొసీజర్ ప్రకారంగా మేము పత్రికా ప్రకటన ఇచ్చి మరియు దానికి అక్కడ బందోబస్తు అన్ని ఏర్పాటు చేసేసి మేము వేలంపాటకి నిన్న పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. దానికి మొత్తానికి 5గురు అప్గ్రేడేషన్ లో తమకు అన్యాయం జరిగిందని పీఆర్టీయూ ఎస్జీటీలు రాజీనామా చేశారు. అప్గ్రేడేషన్ లో కొత్త ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులు మంజూరు విషయం పీఆర్టీయూ మెడకు చుట్టుకునేలా ఉంది. పండిట్ పీఈటీ అప్గ్రేడేషన్ లో అర్హత ఉన్న ఎస్జీటీలకు చోటు కల్పించకపోవడం, హామీ ఇచ్చిన 10,000 ప్రాథమిక ప్రధానోపాధ్యాయుల పోస్టులు మంజూరు చేయకపోవడంతో ఎస్జీటీలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. సమన్యాయం చేయాల్సిన ప్రధాన ఉపాధ్యాయులు సంఘాలు ప్రత్యేకించి పీఆర్టీయూ ఏకపక్షంగా పండిట్ పీఈటీలకు మద్దతు ఇవ్వడంతో చాలా కోపంతో ఉన్నారు. ఇదే విషయంలో జిల్లా వ్యాప్తంగా ఎస్జీటీలు నాయకులు ఎమ్మెల్సీలపై తిరుగుబాటు చేస్తున్నారు. ఇది ఎంతవరకు వచ్చిందంటే సంఘ భవనాన్ని నిష్పత్తి ప్రకారం పంచుకునేదాకా తమ సమస్యలను పట్టించుకోకుండా నిమ్మకు నోరెత్తేలా ప్రవర్తిస్తున్న మాతృ సంఘాలకు రాజీనామా చేసే దిశగా ఆలోచిస్తున్నారు. శనివారం దర్పల్లి ఎస్జీటీ ఉపాధ్యాయులు సమావేశమై మరొక ఉద్యమానికి నాంది పలికారు. నగరంలోని నాగార మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో అన్ని తరగతి గదుల్లో విద్యార్థులను భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ కిరణ్ తెలిపారు. నగరంలోని నాగార మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో అన్ని తరగతి గదుల్లో పలు ఖాళీలను భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఆ పాఠశాల ప్రిన్సిపల్ కిరణ్ తెలిపారు. ఈ పాఠశాలలో మౌలిక వసతులు, నాణ్యమైన భోజనం, విశాలమైన తరగతి గదులు, సుశిక్షితులైన సిబ్బంది పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ పాఠశాలలో చేర్పించిన విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. ఈ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం బాగుందని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సంతృప్తికరం చేశారు. ఈ పాఠశాలలో మైనార్టీలకు, ఇతరులకు ఖాళీలు భర్తీ చేసేందుకు విద్యార్థులకు చేర్పించి సద్వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆర్ఎల్సీ బషీర్, అధికారి షేక్ అహ్మద్, ఉపాధ్యాయులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. జగిత్యాల బల్దియాలో బక్రీద్ పురస్కరించుకుని ప్లాస్టిక్ రహిత కవర్లను ప్రోటోకాల్ ప్రకారం చైర్పర్సన్, వైస్ చైర్మన్ లేకుండానే పంపిణీ చేస్తున్న కౌన్సిలర్ల భర్తలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ల భర్తలు పెత్తనం ఏంటని బల్దియాల్లో గొడవకు దిగిన మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్. గ్రూప్ 2-3 పోస్టుల పెంపకంపై నూతన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం పట్ల గ్రూప్ 2-3 అభ్యర్థులు ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 2 పోస్టులు 1000, గ్రూప్ 3 పోస్టుల సంఖ్యను 2000కు పెంచుతామని చెప్పి అధికారంలో వచ్చి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పోస్టుల సంఖ్య పెంచలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పోస్టుల సంఖ్యను పెంచాలని కోరారు. ప్రభుత్వం నిరుద్యోగులకు ఏదైతే మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిందో నిరుద్యోగులకు గ్రూప్ 2 1000 పోస్టులు, గ్రూప్ 3 2000 పోస్టులు పెంచి నిరుద్యోగులను ముందుండి నడిపిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోకుండా కాలయాపన చేస్తుంది. అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా కానీ ఇంకా ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు. కావున సత్వరమే నిరుద్యోగులకు అండగా నిలబడి గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచి ఎగ్జామ్ గ్రూప్ 2, గ్రూప్ 3 సిలబస్ సేమ్ కావున. జిల్లా కేంద్రానికి చెందిన తాత్రిక రమేష్, రాజ్యలక్ష్మిల కుమారుడు అనీస్ ఐసెట్ లో 461 ర్యాంకు సాధించారు. శుక్రవారం వెలువడిన ఐసెట్ ఫలితాల్లో అతను ఈ ర్యాంకు సాధించారు. అనీష్ 461 ర్యాంక్ సాధించడంపై తల్లిదండ్రులు, కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో తై బజార్ వేలంపాటకు గాను ప్రభుత్వం నిర్ణయించిన ధర రాకపోవడంతో వేలంపాటను వాయిదా వేసినట్లు కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నేడు నిర్వహించిన తై బజార్ వేలంపాటలో 3 పాల్గొనడం జరిగిందని, ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువ ధర రావడంతో వేలంపాటను వాయిదా వేశామని, ఈ నెల 21వ తేదీన తిరిగి వేలంపాటను నిర్వహిస్తామని, కొత్తగా పాల్గొనే వ్యక్తులు సైతం డీడీ చెల్లించి వేలంపాటలో పాల్గొనవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. నమస్కారం. ఈరోజు ఏదైతే నిర్వహించుకున్న సాయిబజార్ వేలంపాట ఏదైందో కనీసం మొత్తానికి రాకపోవడం వల్ల వాయిదా వేయడం జరిగింది. తదుపరి వేలంపాటను శుక్రవారం ఉదయం 11 గంటలకు అనగా తేదీ 21వ తేదీ నాడు నిర్ణయించడం జరిగింది. మనకు ఈరోజు రాకపోవడం వల్ల మళ్ళీ కొత్త అప్లికేషన్స్ కూడా మనము ఆహ్వానిస్తున్నాము. ఆసక్తి గల వారు గురువారం సాయంత్రం 5 గంటల లోపు ఆఫీస్ వర్కింగ్ అవర్స్ అండ్ వర్కింగ్ డేస్లో కార్యాలయంలో ఇవ్వగలరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీ, పలువురు కలెక్టర్ల బదిలీ. కామారెడ్డి కలెక్టర్ గా ఆశీష్ సంగ్వర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు జితేశ్వరి పాటిల్ బదిలీ. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆర్టీసీ ముందుకు. దూర ప్రాంత ప్రయాణికుల సౌకర్యార్థం లహరి పేరుతో స్లీపర్ బస్సుల ప్రవేశం. 4 నెలల్లో ఆర్టీసీకి నిజామాబాద్ రీజియన్ లో 7.20 కోట్ల ఆదాయం. కేసిక్ జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్. బక్రీద్ సందర్భంగా నవీపేట్ మేకల సంతకు సందడి. మేకల క్రయ విక్రయాల్లో ఒక్కరోజు ₹1 కోటి పైగా లావాదేవీలు. సౌకర్యాల కల్పనలో అధికారుల విఫలం. మోపాల్ మండలంలోని కాల్పూర్ అటవీ ప్రాంతంలో ఫారెస్టు అధికారులపై దాడిని ఖండించిన మీడియాతో ఖండించిన అటవీ శాఖ అధికారులు. నిజామాబాద్ అర్బన్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించండి. హైదరాబాద్ లోని తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. 6 నెలలవుతున్నా ఇచ్చిన హామీలు అమలు చేయలేరు. సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో ప్రశ్నించిన బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా రెడ్ క్రాస్ కు అవార్డుల పంట. జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో రాజ్ భవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా అవార్డుల ప్రదానం. మున్సిపల్ కార్పొరేషన్ వాహనాల నిర్వహణ కోసం 43 లక్షలతో షెడ్ నిర్మాణం. నగరంలోని కిల్లా ఫిల్టర్ బెడ్ ప్రాంతంలో మున్సిపల్ వాహనాల నిర్మాణ పనులను ప్రారంభించిన మేయర్ నీతూ కిరణ్. కేసీఆర్ పాలనలో విద్యుత్ కొనుగోలు పెద్ద కుంభకోణం. అందుకే కేసీఆర్ లో భయం మొదలైంది. సోషల్ మీడియా వేదికగా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BGTPL న్యూస్.